వచ్చేసేసి స్త్రీల యొక్క అలవాట్ల మీద పేదరికం అనేటటువంటిది, దారిద్ర్యం అనేది అలవాటు పడి ఉంటది అని చెప్తూ ఉంటారు. అదేవిధంగా స్త్రీలకి నియమాలు ఉంటాయి, అదేవిధంగా పురుషులకి నియమాలు ఉండవు. పురుషుల వల్ల ఎటువంటి దారిద్ర్యాలు ఏం జరగవా అని చెప్పేసి అని చాలా మందికి సంకోచాలు ఉంటాయండి. స్త్రీ ఎప్పుడు దరిద్రంలోకి వెళ్తాదంటే కనుక, పురుషుడు ఎప్పుడు దరిద్రంలోకి వెళ్తాడంటే కనుక, ఫస్ట్ కొన్ని తెలుసుకోవాలని ఇంట్లో నియమించేటటువంటి నియమాలు అనేటటువంటివి. స్త్రీ వారు ప్రతిరోజు ఉదయాన్నే నిద్ర లేవగానే మలమూత్ర విసర్జన చేసి సూర్యోదయం మునిపే స్నానం ఆచరించేసేసి అప్పుడు వంటగదిలో పొయ్యి అనేది స్టార్ట్ చేయాలన్నమాట. పొయ్యి అనేది వెలిగించుకోవాలి గ్యాస్ స్టవ్ని. అంతవరకు అనేది వారు వంట వండకూడదు. స్నానం చేసిన తరువాతే వంట వండాలి. అట్లా చేయకుండా ఏదైనా కానీ చేసిందంటే ఆ ఇంట్లో ఆ స్త్రీ ఎంత పవిత్రంగా ఉన్నా కానీ అపవిత్రం అయిపోతుంది. ఆ ఇంట్లో వచ్చేసి దోషం ఏర్పడుతుంది, దరిద్రం అనేది అడుగు పడుతుంది. దీనివల్ల ధనప్రాప్తి అనేది తగ్గిపోతుంది. ఇంకొకటి ఏంటంటే కనుక, స్త్రీలు